ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. మనము పాత నిబంధన ఆచరించాలా? క్రొత్త నిబంధన ఆచరించాలా? అని ప్రశ్న వేసుకున్నట్లయితే, పాత నిబంధనలో ధర్మశాస్త్రము అది కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఇయ్యబడింది. పాత నిబంధన కాలంలో మానవుడు తప్పు చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు. ఆ పాపానికి పరిహారంగా ఒక బలిని అర్పిస్తున్నాడు. మరలా పాపం చేస్తున్నాడు, మరలా బలి అర్పిస్తున్నాడు. అంటే పాపానికి తక్షణం ప్రాయశ్చిత్తం జరుగుతుంది కానీ పూర్తిగా పాపం నిర్మూలింపబడటం లేదు. అందుకని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారి పాత నిబంధన గ్రంథంలో నేను ధర్మశాస్త్రము రాతి మీద రాశాను కానీ క్రొత్త నిబంధన వారి మనసుల మీద రాస్తానని చెప్పి మనకు దేవుడు తెలియజేశాడు. అంటే క్రొత్త నిబంధన అంటే ఏంటనమాట, పాత నిబంధనలో బహుభార్యత్వం ఉంది, బలులున్నాయి, ఇంకా తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపేయమని ఉందండి. అంటే ఒకవేళ ఒకరికి 7 కుమారులు ఉన్నప్పుడు మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోతే అతనికి పిల్లలు లేకపోతే రెండోవాడు పెళ్లి చేసుకోవాలి. అతను పిల్లలు లేకుండా చనిపోతే మూడోవాడు, అలా 7 ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నట్లుగా ఉంది. అంటే పాత నిబంధనలో అప్పటికది కరెక్ట్ కానీ వీటన్నిటినీ సరిచేసే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో ఉన్న శ్రేష్టమైన వాటిని తీసుకుని వచ్చి క్రొత్త నిబంధనలు పెట్టి, అలాగే క్రొత్త నిబంధనలో ఏమైతే మనం చెయ్యాలో అవి కొత్త నిబంధనలే యాడ్ చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు మనం పూర్తిగా క్రొత్త నిబంధనను ఆచరించాలి. పాత నిబంధన అది మనకు బాలశిక్షగా ఉంటుంది కనుక పాపం అంటే ఏంటో, సృష్టి ఎలా ప్రారంభించబడిందో, మనిషి ఎలా ప్రారంభించబడ్డాడో, పాపం వల్ల వచ్చిన ఫలితం ఏంటో పాత నిబంధన తెలియజేస్తే కనుక చదివి నేర్చుకోవాలి. కానీ ఆరాధన కానీ మనం జీవించే విధానం కానీ క్రొత్త నిబంధన ప్రకారంగా చేయాలి. ఎందుకంటే అదే అపోస్తుల లేక బోధ.